अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। चीफ मिनिस्टर रेवंत रेड्डी की निजी कॉलेजों को वार्निंग, तुलबा को परेशानी हुई तो नज़रअंदाज नहीं किया जाएगा, सख्त कार्रवाई का दिया इंतबा। वंदे मातरम गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा, कौमी तराना वतन से मोहब्बत की अलामत। वंदे मातरम की 150वीं सालगिरह तकरीब से ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा का खिताब। अरकान असम्बली महेश्वर रेड्डी और रामाराव पटेल ने निर्मल ज़िले के मशहूर अड़ेली पोचम्मा मंदिर के प्रोग्राम में लिया हिस्सा। श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। ANN की न्यूज़ का असर, अहदेदारों ने सोन खास आंगनवाड़ी सेंटर का दौरा करते हुए कई रिकॉर्ड्स का किया मुआयना, आंगनवाड़ी टीचर को जारी किया मेमो। और अब खबरों की तफसील। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने प्राइवेट कॉलेजों की इंतज़ामिया की तरफ से ऐलान करदा बंद पर बरहमी का इजहार किया। इन्होंने खबरदार किया कि अगर आपने मजाक किया तो आपको सज़ा दी जाएगी। इन्होंने कहा कि फंड्स किस्तों में जारी किए जाएंगे और अगर तलबा को परेशानी हुई तो नज़रअंदाज नहीं करेंगे। इन्होंने कहा कि तलबा की ज़िंदगियों से ना खेला जाए। इन्होंने कहा कि अगर तालीम को कारोबार बनाया गया तो इसे बर्दाश्त नहीं किया जाएगा। इन्होंने कहा कि अगर तलबा की ज़िंदगियों से खेला जाएगा तो न कॉलेजेस और न ही सियासी जमातों को नज़रअंदाज किया जाएगा। इन्होंने बरहमी का इजहार करते हुए कहा कि ये मसला पहले मौजूद नहीं था। వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3600 కోట్ల బకాయిలు అంటే 6000 ఇవ్వండి 5000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదే, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం.
रियासती वजीर सीतक्का ने साबिक BRS वज़रा KT रामाराव और हरीश राव पर सख्त तबसरा किया। इन्होंने कहा कि KTR और हरीश राव की हलचल को देखें तो BRS की शिकस्त यकीनी नजर आती है। इन्होंने KTR पर अपनी ही बहन और गोपीनाथ की मां को धोखा देने का इल्ज़ाम लगाया। इन्होंने कहा कि अगर आप गोपीनाथ की मां के गम को देखें तो आपको अंदाज़ा होगा कि KTR कितने धोखेबाज हैं। वह गुस्से में थी कि गोपीनाथ की मां को ये देखे बगैर कि वो 91 साल की बूढ़ी और खातून है, इनकी तौहीन की गई। इन्होंने मुतालबा किया कि KCR गोपीनाथ की मां के इल्ज़ामात का जवाब दें। ఆడబిడ్డల మీద తప్పుడు మాట ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం ప్రచారం. ఇవాళ నేను KTR గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటా. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నాం కదా. మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది, మీ తండ్రి చనిపోయిండు, నిన్ననే దినమైంది. ఈ రోజే వచ్చి అంత హడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది, ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాద్ను, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि वंदे मातरम गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा है जो हर भारतीय के दिल में हुब्बुल वतनी का जज्बा पैदा करता है। कौमी गीत वंदे मातरम की 150वीं सालगिरह के मौके पर जुमा के रोज़ आदिलाबाद कलेक्ट्रेट अहाते में शानदार इज्तिमाई गीत गाने का अहतमाम किया गया। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने इस प्रोग्राम में शिरकत करते हुए अफसरान व अमले के साथ मिलकर वंदे मातरम गीत गाया। इस मौके पर ज़िला कलेक्टर आदिलाबाद ने कहा कि वंदे मातरम गीत हिंदुस्तानी आज़ादी की तहरीक के रूप है। ये गीत मुजाहिदीन आज़ादी में वतन से मोहब्बत और क़ुरबानियों का जज्बा पैदा करने वाला गीत है। उन्होंने कहा कि ये गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा है जो हर भारतीय के दिल में हुब्बुल वतनी का जज्बा पैदा करता है। जिला कलेक्टर ने बताया कि रियासती हुकूमत की हिदायत पर रियासत भर में इस मौके पर इज्तिमाई गीत के प्रोग्राम मुनक़िद किए गए। जिले के तमाम सरकारी दफ्तर, तालीमी इदारों और मुख्तलिफ तंजीमों में अफसरान व मुलाजिमीन ने बड़े जोश व खरोश के साथ शिरकत की। उन्होंने मज़ीद कहा कि अजीम शायर बंकिम चंद्र चटर्जी की खिदमत को हमेशा याद रखा जाएगा। उनका तख्लीक़ करदा ये गीत हर शहरी के दिल में कौमी एकजुटती और हुब्बुल वतनी के जज्बात को मज़ीद मजबूत करता है। స్వతంత్రోద్యమ కాలంలో అత్యంత స్ఫూర్తివంతమైన గేయం ఇది యావత్ జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ ఆలపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ స్ఫూర్తి అంటే స్వతంత్రోద్యమంలో ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈనాటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ ఒక్క నిమిషం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం 150 జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది. వందే మాతరం సంబంధించిన 150 ఇయర్స్ 150 ఏవైతే జయంతి ఉన్నాయో దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది గౌరవ బంకిం చంద్ర చటర్జీ వారు 150 ఏవైతే సంవత్సరం ఉన్నాయో వారికి రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక
తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ 150 ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం వందే మాతరం సాంగ్తో పాటు అంటే నేషనల్ యాంథమ్తో పాటు ఈ 2 సాంగ్స్ అంటే కంపల్సరీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క స్కూల్లో జరుపుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే పిల్లల మధ్యలో కూడా నేషనల్ ఫీలింగ్ కానీ, నేషనల్ ప్రైడ్ కానీ, మనం స్వతంత్ర పోరాటంలో అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కృషి చేశారు, ఎంత పోరాటం చేశారు, అప్పుడు ఉన్న పరిస్థితి ఏది, ఇప్పుడున్న పరిస్థితి ఏది. అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే కూడా ఆలోచన చేయాలి. బ్రిటిష్ టైంలో ఉన్నటప్పుడు అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే బంకిం చంద్ర చటర్జీ గారు అట్లా సాంగ్ రాయడానికి అంత వారికి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చింది, అంత ఎక్కడి నుంచి శక్తి వచ్చింది. అప్పుడు సెడిషన్ యాక్ట్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అప్పుడు ఏం లేవు. సో ఆ టైంలో కూడా వారు ఒక ఆలోచన చేసి ఒక సాంగ్ రాసి అందరికీ ఒక స్ఫూర్తి కలిగిన వారు. సో వారికి కూడా మనం అందరూ కూడా శ్రద్ధాంజలి కూడా అర్పించేయాలి. మనం ప్రతిరోజు మనం ఉన్న వంతు వరకు అధికారులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సమాజంలో కూడా మన భారతదేశం కోసం, మనం సమాజం కోసం ఏమేం మంచి చేయగలుగుతామో దానికి ఆలోచన చేసి ఈ సాంగ్ ద్వారా కూడా స్ఫూర్తి తీసుకొని మన భారతదేశం, మనం సమాజం अन्नी रंगंलो కూడా ముందుకి వెళ్ళాలి। रुकन असेंबली निर्मल माहेश्वर रेड्डी और रुकन असेंबली मधोल रामाराव पटेल ने निर्मल ज़िले के मशहूर अड़ेली महापोचा मंदिर के प्रोग्राम में हिस्सा लिया। इन्होंने मंदिर के इफ्तिताह के लिए सख्त बुनियाद रखा। मंदिर के पुजारियों और कमेटी के अरकान ने अरकान असेंबली का इस्तकबाल किया। बाजी अज़ा देवी को रेशमी कपड़े चढ़ाए गए और मंदिर में खुसूसी पूजा की गई। महेश्वर रेड्डी ने आने वाले अकीदतमंदों में प्रसाद तकसीम किया। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि हॉकी भारत की शनाख्त और वक़ार की अलामत है। ये खेल नज़्म व ज़ब्त, हुब्बुल वतनी और टीम वर्क की बेहतरीन मिसाल है। नौजवानों को खेलों में बढ़ चढ़कर हिस्सा लेना चाहिए ताकि एक सेहतमंद और मुतहर्रिक माशरा तश्कील दिया जा सके। हिंदुस्तान में हॉकी खेल के आगाज़ को 100 साल मुकम्मल होने के मौके पर जुम्मे के रोज़ इंदिरा प्रियदर्शनी स्टेडियम आदिलाबाद में हॉकी शताब्दी उत्सव का इनेकाद शानदार अंदाज में किया गया। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। जिला कलेक्टर ने हॉकी के अजीम खिलाड़ी मेजर ध्यानचंद के मुजस्समे पर फूल चढ़ाकर खिराज अकीदत पेश किया। बाज़ हॉकी इंडिया शताब्दी लोगों की नखाब गुजाई करते हुए हॉकी मुकाबलों का इफ्तिताह किया। इस मौके पर जिला कलेक्टर ने खिताब करते हुए कहा कि रियासती हुकूमत ज़िले में खेलों के फ़रोग़ के लिए हर मुमकिन इक़दाम कर रही है और आदिलाबाद के कई खिलाड़ी कौमी सतह पर अपनी सलाहियतों का लोहा मनवा चुके हैं। तकरीब के दौरान ज़िले में हॉकी के फ़रोग़ में नुमायाँ खिदमात अंजाम देने वाले सीनियर हॉकी खिलाड़ियों की शालपोशी करते हुए तहनीत पेश की गई। మొదట 100 సంవత్సరాల సెలబ్రేషన్లో భాగంగా మరి అదేవిధంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ
నెక్స్ట్ లింగయ్య సార్ గారు, మా గురువు గారు. అన్ని కూడా అందిస్తుంటాడు. థ్యాంక్ యూ ప్రవీణ్ రెడ్డి గారు, మీ సహకారం. ముందుగా ఇండియన్ హాకీ 100 years కంప్లీట్ చేస్తుంది కాబట్టి అందరికీ కూడా దాని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో చాలా సంతోషం, మనం ఈ రోజు ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో మన స్టేడియంలో ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ టీమ్స్ కూడా, హాకీ స్పోర్ట్స్ టీమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది, ఆదిలాబాద్ నుంచి, ఉట్నూరు నుంచి, బరంపూర్ నుంచి. సో వారికి ప్రోత్సహిస్తూ మళ్ళీ ఈ 100 years ఆఫ్ హాకీ శుభాకాంక్షలు, ఇండియన్ హాకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మన దగ్గర అంటే ఆదిలాబాద్ జిల్లా ఒక గుర్తింపు అంటే ఇది ఒక స్పోర్ట్స్ స్కూల్ వల్ల కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన మొత్తం రాష్ట్రంలో కొన్ని స్పోర్ట్స్ స్కూలే ఉన్నాయి. దాంట్లో ఆదిలాబాద్ జిల్లాలోనే యాక్చువల్గా 3 స్పోర్ట్స్ స్కూల్. ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఉంది, మరి ఐటీడీ ఉట్నూరు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది, తర్వాత జాతరలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అంటే ఒక్క జిల్లాలో 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నా అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ యాక్చువల్గా. సో పిల్లల మధ్యలో ఉన్న టాలెంట్ కూడా అండ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న కూడా చాలా మంది మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ 3 స్కూల్స్ లో కూడా చదువుతున్నారు. సో మన దగ్గర ఇందాక నేను చూస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో కూడా హాకీ మెడల్స్ కూడా సాధిస్తున్నాము. సో అది కూడా చాలా మంచి విషయము. హాకీ మెడల్స్ కానీ, అథ్లెటిక్ మెడల్స్ కానీ, జూడో కానీ, ఇటువంటి చాలా స్పోర్ట్స్ లో కూడా మనం మెడల్స్ సాధిస్తున్నాము. అంటే ఇండియాది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు దట్ అవర్ నేషనల్ స్పోర్ట్ కూడా ఏవైతే ఉన్నాయో మన హాకీ ఉంది, అందరికీ తెలుసు కదా. సో ఎందుకు కూడా దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. మన మేజర్ ధ్యాన్ చంద్ గారు, సో వారు ఏదైతే స్ఫూర్తి తీసుకొని వచ్చారు హాకీ సందర్భంగా, దాని సందర్భంగానే మనం నేషనల్ స్పోర్ట్స్ డే కూడా కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన నేషనల్ స్పోర్ట్ కూడా ఏవైతే ఉన్నాయో హాకీకి ఒక గుర్తింపు కూడా వారు తీసుకొని రావడం జరిగింది. ABVP कायदीन ने कहा कि तेलंगाना रियासती हुकूमत तालीम के शोबे में मसाइल को हल करने में नाकाम रही है। विभाग कन्वीनर सिटी और जिला कन्वीनर निखिल की क़यादत में जुम्मा को आदिलाबाद जिला मुस्तकर में एहतजाजी मुजाहरा किया। इन्होंने स्कॉलरशिप के ज़ेर इंतज़ाम वाजिबात जारी न करने का मुतालबा किया। इन्होंने हुकूमत के खिलाफ एहतजाजी तौर पर तहरीरी कार्रवाई का आगाज़ किया। इन्होंने खबरदार किया कि स्कॉलरशिप न मिलने की वजह से तलबा को शदीद मुश्किलात का सामना है। अगर वाजिबात जारी नहीं किए गए तो वो बड़े पैमाने पर एहतजाज करेंगे। ఈరోజు ఆదిలాబాద్ ABVP శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలనేసి రాస్తారోకో చేయడం జరిగింది. ఈరోజు
ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరుగుతున్నది. ఇంత పెండింగ్లో ఉంటే ఒక పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా అని ఏబీవీపీ తెలియజేస్తూ ఉన్నది. 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే ఏ పేద విద్యార్థి చదువుకుంటాడనేసి ఏబీవీపీ అడుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వక, కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వక పై చదువులకు పోవాలంటే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితిలో బట్టల షాపులలో జీతం ఉన్నటువంటి పరిస్థితి ఈ విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పేద విద్యార్థులను చదువుకోవడానికి కుట్ర ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. స్కాలర్షిప్లు విడుదల చేయాలనేసి డిగ్రీ యాజమాన్యం, బీటెక్ యాజమాన్యం కూడా అన్ని బంధు పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఈ వైఖరిస్తున్నావు. ఇది కరెక్ట్ రాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. స్కాలర్షిప్లు విడుదల చేయడానికి నువ్వు ఒక కమిటీ చేస్తా అని నిర్ణయించడం, స్కాలర్షిప్లు విడుదల చేయడానికి కమిటీ ఎందుకోసమని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. आदिलाबाद गवर्नमेंट आर्ट्स एंड कॉमर्स डिग्री कॉलेज में जुमा के रोज़ वंदे मातरम प्रोग्राम का इनेकाद किया गया। इस रैली का अहतमाम वंदे मातरम की 150वीं सालगिरह के मौके पर किया गया था। कॉलेज प्रिंसिपल अतीक बेगम ने कहा कि इस रैली का मकसद हुब्बुल वतनी और समाजी शऊर के बारे में बेदारी पैदा करना है। इस रैली में तलबा ने एकजुहती, कौमी इत्तेहाद और तालीम की अहमियत के नारे लगाए। सीपीआई फसलों के लिए मुनाफा बख्श कीमतों का मुतालबा कर रही है। सीपीआई आदिलाबाद ज़िला सेक्रेटरी मुद्दू प्रभाकर रेड्डी ने कहा कि ज़रूरी अशिया की कीमतों में रोज़ बरोज़ इजाफा हो रहा है, लेकिन किसानों की उगाई गई फसलों को मुनासिब कीमत नहीं मिल रही है। इन्होंने जुमा के रोज़ आदिलाबाद पार्टी दफ्तर में कायदीन के हमरा एक इन्होंने हुकूमतों पर जोर दिया कि वो फसलों की मुनासिब कीमतों को यकीनी बनाने के लिए काम करे। उन्होंने मुतालबा किया कि बारिश की वजह से अपनी जानों से हाथ धोने वाले किसानों को मुआवजा देने के लिए రైతులకు గిట్టుబాటు ధరలు వెంటనే సిపిఐ జిందాబాద్ ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు సిపిఐ జిందాబాద్ రుణమాఫీని పూర్తిగా రైతు బంధులు రైతులను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల అకాల వర్షాలతోటి రైతులు పులిగనక్కపై తాటికాబడ్డట్టు అన్నమ రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే అధిక వర్షాల పంటలు నష్టపోయినాయి. ఉన్న పంటలను ఏమైనా అమ్ముకోదామంటే అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అంతకుముందు పత్తికి ఎంత లేదన్నా 8,000 15 సంవత్సరాల కిందట 11 సంవత్సరాల కిందటనే ధర పలికేది. క్వింటాల్ పత్తికి 6,000 రూపాయల సోయాబీన్ క్వింటాల్. ఇప్పుడు ఒకవేళ సగటు లెక్క పడితే ఎవరేజ్లో ప్రభుత్వం నియమించే పెరిగిన ధరలను లెక్క చేస్తే 10 నుండి 15,000 రూపాయల క్వింటాల్కి పత్తి ఇచ్చినా తప్పు కాదు. ధర సోయా కూడా 6,000 అంటే 12,000 ఇచ్చే తప్పు కాదు. 11 సంవత్సరాల వ్యత్యాసం ధరలు ఎంత పెంచి ఇలా వేగంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు పెరగలేదు. మరి ఎందుకు వేస్తలేరు? గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా సిపిఐ పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పుడు 8,000 రూపాయల క్వింటాల్ కూడా ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయల క్వింటాల్ సోయాబీన్కు, పత్తికి 8,000. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే పత్తికి కనీసం తేమ నిమిత్తం లేకుండా తేమ శాతం ఎలాంటి లెక్క చేయకుండా 10,000 కనీసం క్వింటాలకు
కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఒకటి. రెండో సోయాబీన్ కూడా 8,000 రూపాయలు క్వింటల్ కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యమైనా సరే, మొక్కజొన్న అయినా సరే గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులు ఆదుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎవరి కొరకు? ఈ దేశంలో 75-80% మంది వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఇది. మరి వీళ్ళు ఆదుకోకపోతే నువ్వు ఒక 30 మంది కార్పొరేట్ శక్తుల కొరకు బీజేపీ చేస్తుందంటే మరి ఎవరు దీని బాధ్యులు? तेलंगाना प्रजा राज्यम पार्टी के रियासती सदर रवि कुमार ने कहा कि तेलंगाना प्रजा राज्यम पार्टी में नौजवानों को तरजीह दी जाएगी। इन्होंने जुम्मा के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के प्रेस क्लब में मीडिया से खिताब किया। इन्होंने कहा कि बहुत से लोग तेलंगाना प्रजा राज्यम पार्टी में शामिल होने में दिलचस्पी जाहिर कर रहे हैं। इन्होंने कहा कि नौजवानों को अच्छी क़यादत के साथ साथ सियासी लीडर बनाएंगे। इन्होंने कहा कि हमारी रियासत में जिसमें नौजवानों की बड़ी तादाद है, बहुत से नौजवान अपनी नौकरियों से हाथ धो रहे हैं और इन्हें मुनासिब रोजगार नहीं मिल रहा है। ऐसा नहीं होना चाहिए, यानी नौजवानों को सियासी मैदान में उतरकर अपनी किस्मत आजमाना चाहिए। తెలంగాణ ప్రజలు లేదు, ఎక్కువ మంది ప్రెస్ మెన్ ఉంటే, మీడియా మిత్రులు ఎక్కువ ఉంటే ఇంకా ఎన్ని ప్రశ్నలు సమాధానం చెప్తాం. ప్రెస్ మెన్కి మీడియా మెన్కి చేయగలదు అని అనిపిస్తే ఆటోమేటిక్గా ప్రజలకు తెలుస్తుంది అనమాట. మీరు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ తెలంగాణ ప్రజారాజ్య పార్టీ స్టార్ క్యాంపెయినర్. నేను ఒకప్పుడు IAS ఆఫీసర్ని, ఇప్పుడు తెలంగాణ ప్రజారాజ్య పార్టీలో స్టార్ క్యాంపెయినర్ని. తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు మరొకసారి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకొని తెలంగాణ ప్రజల ముందుకొచ్చిందని తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రము అనేక మంది ప్రాణ త్యాగాల మీద కట్టబడిన తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఏర్పాటు కాలేదు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అయితే రక్త తర్పణల చేత ఏర్పడ్డది అనంటే అది ఓన్లీ ఫర్ తెలంగాణ. అలాంటి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వము, ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వము, ఇంకా అనేకమైన విధి విధానాల చేత మరి ప్రభుత్వాన్ని పరిపాలన కోసం ఎదురు చేస్తున్న మరొక ప్రభుత్వం అంటే కాంగ్రెస్, BRS, BJP ధీటుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు, తెలంగాణ యువకుల కొరకు పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ 4 స్తంభాల ఆట ఈ 3 పార్టీలకు ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 565 జెడ్పీటీసీలలో పూర్తిగా మా స్థాయి కొట్టి పోటీ చేసి మేము సైతము పోటీకి సిద్ధంగా ఉన్నామని పార్టీలకు తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళుతున్నది. దీనికోసము ఈ ఆదిలాబాద్లో యువకులకు ఒక మంచి సదవకాశము, నిధుల నియామకాల కోసం పోరాటం చేసిన యువకులు ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మీ కొరకు యువతులను వారిని రాజకీయ యోగులుగా, రాజకీయ ప్రతినిధులుగా, నాయకత్వం వహించే యోధులుగా సంసిద్ధం చేయటానికి పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ఇది మొదలుకొని ఈ స్థానిక సంస్థలలో మా సత్తా చాటుతామని మీ అందరికీ తెలియజేస్తూ, हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా.
మూగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై। बेला मंडल के सोन खास गांव में आंगनवाड़ी सेंटर के उन्वान से कल के ANN न्यूज़ का असर। सुपरवाइज़र सुजाता आंगनवाड़ी रियासती सदर सुनीता के साथ आंगनवाड़ी सेंटर का मायना किया। ICDS सुपरवाइज़र ने सेंटर में कई रिकॉर्ड्स का मायना किया। ज़िले अहदेदारों ने मज़कूरा आंगनवाड़ी टीचर को एक मेमो जारी किया। आंगनवाड़ी की रियासती सदर सुनीता ने बताया कि यहाँ की टीचर इजाफी जिम्मेदारियाँ संभाल रही है क्योंकि रियासती हुकूमत ने पिछले 14 सालों से आंगनवाड़ी और हेल्पर के ओहदे नहीं भरे हैं। इसने कहा कि काम के ज़्यादा बोझ की वजह से वो बीमार हो रही हैं। इन्होंने बताया कि टीचर कल हॉस्पिटल गई थी क्योंकि इनकी तबीयत ठीक नहीं थी। ऐसा ऐसा मांगे, ऐसा ऐसा मांगे, घर सोमाई चिची सिकोरिसा सिकोरिसा ఇగో అలా ఉన్నది తీసుకున్నది పోయి సరే తినమ్మా అదే తుమ్మా నువ్వు ఒకటి చెప్పమ్మా అమ్మి మనం ఈమెతోటి నేను చెప్పన్నా ఈమెతోటి చెప్పి నేనే అయితే ఈరోజు బేల మండలంలో సోన్కాస్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పై నిన్న న్యూస్ రావడం జరిగింది. అయితే ఆ న్యూస్తో అధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్కు మెమో ఇవ్వాలని మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సూపర్వైజర్ గారు మరి గ్రామస్తులతో మేము స్థానికంగా ఇక్కడ చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరపడంతో పాటు మేము తీర్మానం కూడా గ్రామస్తులతో రాయించుకున్నాము. అయితే అంగన్వాడీ టీచర్లే కానీ హెల్పర్లే కానీ అసలు బాధలు ఏంటంటే 16 సంవత్సరాలుగా ఏజెన్సీ ఏరియాలలో హెల్పర్లు లేకుండా టీచర్లు పనిచేస్తున్నారు, టీచర్లు లేకుండా హెల్పర్లు పనిచేస్తున్నారు. భర్తీ చేయకపోవడం వల్ల ఈ సమస్యలు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న జనాబాయ్ అనే అంగన్వాడీ టీచరు దాదాపుగా 9 సంవత్సరాలు గణేష్పూర్ అనే సెంటర్ ఇన్ఛార్జిగా చేశారు. ఇప్పుడేమో కడిగి గ్రామానికి చెందిన అంగన్వాడీ సెంటర్ని కూడా ఇన్ఛార్జి చేయడం జరిగింది. ఈ 2 సెంటర్లతో పాటు ఆమె సెంటర్ కూడా హెల్పర్ లేకపోవడం వల్ల నిర్వహించడం వల్ల ఆమెకు ఆరోగ్యం చాలా కాలం నుండి క్షీణించింది. అయితే ఆరోగ్య సమస్యతో నిన్న ఆసుపత్రికి సూపర్వైజర్ గారికి లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే గ్రామస్తులు ఇక్కడున్న ఒక వ్యక్తి మరి పేందూర్ గణేష్ అనే వ్యక్తి సెంటర్కు తాళం ఉన్నదని నిన్న న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే తాళం వేయడానికి కారణము అక్కడ హెల్పర్ లేకపోవడం, ఆమెకు ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఆరోగ్యం చేయలేని పరిస్థితులలో ఆసుపత్రికి తప్పకుండా ఎవరైనా కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మా CITU అంగన్వాడీ యూనియన్గా సార్ మీరు ఇప్పటికైనా మన జిల్లాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. वंदे भारत गाने की 150वीं सालगिरह के मौके पर जिसने करोड़ों हिंदुस्तानियों को तहरीक आज़ादी में मुतासिर किया, बेला मंडल के ज्योति बापुले के साथ साथ कई सरकारी और कई निजी दफातर ने वंदे मातरम गाने का एहतमाम किया। इसके एक हिस्से के तौर पर मंडल स्पेशल ऑफिसर SC कॉरपोरेशन ED मनोहर राव ने मुकामी में महात्मा ज्योति बापुले गुरुकुल में MPDO के साथ मिलकर कौमी गीत वंदे मातरम गाया। मंडल स्पेशल ऑफिसर ने कहा कि कौमी तराना हमारे खुद एतमादी को बढ़ाता है। इन्होंने कहा कि वंदे मातरम मुस्तकबिल के लिए भी बहुत हिम्मत देता है। భారతీయులం మనమంతా ఐక్యంగా ఉండాలి అని చెప్పి చాలా మంది మేధావులు और वंदे मातरम का अर्थ होता है माँ मैं आपके सामने नतमस्तक होता हूँ। सेंटिमेरिया
అందరికీ ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదములు. వందే మాతర గీతం రచించి పాడిన నుండి ఇప్పటికీ 150 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు 150 వందే భారత్ మాతరం దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ ప్లేస్లలో ఈరోజు ఈ వందే మాతర గీతాన్ని ఆలపించబోతున్నారు. ఇంకా సేపట్లో మనం కూడా దాంట్లో జాయిన్ అయినాం. కాబట్టి విద్యార్థులందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మనకు స్వాతంత్రం తెచ్చి మన చేతిలో పెట్టి మనం ఇంత ఫ్రీడమ్ గా ఉన్నామంటే ఆ మహనీయుల సాహసం, వాళ్ళ ధైర్య సాహసాలతో పోరాడి సాధించి పెట్టిన ఈ స్వతంత్రాన్ని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి విద్యార్థులకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో ఈరోజు ఈ గేయాలాపనని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేటి బాలలే రేపటి పౌరులు అనే సామెత ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మీరు చేయాల్సింది ఏంది? చదవడం, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం, ఒక మంచి హోదా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ज़िला ABVP के कायदीन ने दोपहर 3 बजे बेला मंडल में गणेशपुर ग्राम पंचायत के तहत खड़की ट्राइबल प्राइमरी स्कूल का दौरा किया। जब ABVP कायदीन ने दौरा किया तो सरकारी टीचर राठौड़ रामाराव ने दस्तखत किए थे और वो स्कूल में नहीं था। वो हाजिरी रजिस्टर अपने साथ ले गए। इस मौके पर जब ABVP लीडरों ने तलबा से उस्ताद का नाम पूछा तो वो तलबा उस्ताद का नाम नहीं बता सके। बाद में जब इनसे पूछा गया कि यहाँ रज़ाकार के तौर पर काम करने वाले को कितनी तनख्वाह देते हैं तो इनका कहना था कि 8 से 10 हज़ार रुपये देते हैं। जब ABVP कायदीन ने गांव वालों से टीचर के बारे में पूछा तो इन्होंने कहा कि वो इसी तरह आता है और ऐसे ही चले जाता है। ABVP डिस्ट्रिक्ट हॉस्टल कन्वीनर हरीश रेड्डी ने कहा कि खड़की स्कूल टीचर पूरी तरह से लापरवाह है और तलबा टीचर का नाम तक नहीं जानते। इन्होंने कहा कि डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर से पूछा जाए तो वो लापरवाही से जवाब दे रहे हैं कि ये इनके दायरे इख्तियार में नहीं आता। इन्होंने आला हुक्काम से मुतालबा किया कि ऐसे उस्ताद को फौरी तौर पर मुअत्तल किया जाए। बसूरत दीगर इन्होंने इंतबा दिया कि वो कलेक्टर के दफ्तर के साथ साथ ITDA PO पर भी एहतजाज करेंगे। तुम्हारे काय नाम ते नाव काय బేలా మండలంలోని కడికి గ్రామంలోని పాఠశాలకు ABVP ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఏదైతే నిన్న న్యూస్లో వచ్చినట్టు వార్తను చూసి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే స్కూల్ని సందర్శించితే ఇక్కడ ఉన్న టీచర్ కూడా లేడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు. ఇక పిల్లలని టీచర్ పేరు అడిగితే కూడా పేరు చెప్పడం లేదు. అంటే ఈ సారు ఇక్కడ వస్తున్నాడా మరి మళ్ళీ ఇక్కడ ఒక వాలంటీర్ టీచర్ని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. వాలంటీర్ టీచర్ని 8 నుంచి 10,000 ఇచ్చి ఆ టీచర్ వాలంటీర్ అనే వ్యక్తితో పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ టీచర్ పేరు అయితే వాళ్ళకి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పడం లేదు. ఎంత సమాచారం అని మేము అధికారులను కోరుతున్నాం. ఇప్పుడు MAO మేడం గారికి ఫోన్ చేస్తే మా పరిధిలో రాదని MAO మేడం గారు చెప్తున్నారు. మరి పరిధిలో రాకుంటే ఒక మండల అధికారి ఉండి ఇక్కడ పరిధిలో రాదని చెప్తే ఎంతవరకు సమాచారం ABVP తోటి అడుగుతున్నాము. ఏదైతే ITDA అధికారులు వెంటనే స్కూల్లో ఉన్న స్కూల్ సార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ABVP డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టర్ మరియు ITDA అధికారుల ఆఫీసులను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी की निजी कॉलेजों को वार्निंग, तलबा को परेशानी हुई तो नज़रअंदाज नहीं किया जाएगा, सख्त कार्रवाई का दिया इंतबाह।
वंदे मातरम गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा। कौमी तराना वतन से मोहब्बत की अलामत। वंदे मातरम की 150वीं सालगिरह तकरीब से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह का खिताब। अरकान असम्बली महेश्वर रेड्डी और रामाराव पटेल ने निर्मल जिले के मशहूर अड़ेली पोचम्मा मंदिर के प्रोग्राम में लिया हिस्सा। श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। ANN की न्यूज़ का असर। अहदेदारों ने सोन खास आंगनवाड़ी सेंटर का दौरा करते हुए कई रिकॉर्ड्स का किया मुआयना। आंगनवाड़ी टीचर को जारी किया मेमो। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।